అమ్మా పల్లవి, ఇప్పుడెలా ఉందమ్మా? అమ్మ కాని అమ్మ కోసం అమ్మవారితో తగువు పెట్టుకునే కూతురుంటే నాకేంటమ్మా? నువ్వు మా అమ్మవి కాదని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నా అమ్మవి. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే మా కూతురువే అనిపిస్తుందమ్మా. మా కన్నబిడ్డే ఉంటే అచ్చం నీలాగే ఉండేదనుకుంటా. కానీ ఇంతకాలం ఎదురు చూస్తున్నా ఆ దేవుడు మా కూతుర్ని మా దగ్గరికి చేర్చడం లేదు, మా కంటికి చూపించడం లేదు. మీ బిడ్డని దూరం చేసిన దేవుడు తన తప్పుని సరిదిద్దుకొని దగ్గర చేయబోయాడు నాన్నా. కానీ దూరం చేస్తుంది దేవుడు కాదు, రాక్షసులు. సరే కానీ నీకు మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, ప్రిపేర్ అవుతున్నావా? అమ్మా, దాని గురించి నువ్వు మర్చిపో. అసలు నేను దాని గురించి ఆలోచించడం లేదు. అదేంటి? నీకిలా ఉంటే మ్యూజిక్ కాంపిటీషన్ ఏంటి? నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా నేను కాన్సంట్రేషనే చేయగలనా? వద్దు. అందుకే నేను అసలు మ్యూజిక్ కాంపిటీషన్ గురించే మర్చిపోయాను. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు నీకు సేవ చేస్తూ నీ దగ్గరే ఉండిపోతాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. గుండమ్మ, ఏంటమ్మా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే పల్లవి ఏం మాట్లాడుతుంది మావయ్య గారు? నాకిప్పుడు ఏవైందని మ్యూజిక్ కాంపిటీషన్కి వెళ్ళను అంటోంది. చూసారా? అది కాదమ్మా. ఏం కాదు? నాకేమైందని? నేను బానే ఉన్నాను కదా. నువ్వు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చెయ్యాలి, నువ్వు గెలవాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ కాంపిటీషన్ కి కాకపోతే మరో కాంపిటీషన్ కి వెళ్తాను, అప్పుడు గెలుస్తాను. ముందు నాకు నీ ఆరోగ్యం ముఖ్యమమ్మా. నువ్వు కోలుకోకుండా కాంపిటీషన్ ఎలా చేయగలనమ్మా? నిజంగా నేను మీ అమ్మనే అయితే కనుక ఇదే కోరిక మీ అమ్మ కోరితే నువ్వు ఇలాగే కాదు అంటావా? చెప్పు పల్లవి, నిజంగా నన్ను అమ్మ అని పిలుస్తున్నావు కాబట్టి మీ అమ్మనే అని నువ్వు అనుకుంటే కనుక